హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా ఉమెన్స్ డే సెలబ్రేషన్ బ్లాగ్ అండి. వీళ్ళందరూ నాకు ఎలా పరిచయం అంటే, నేను టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను. అక్కడ 3 గ్రూప్స్ కలిపి 60 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక 1 వీక్ అయితే క్లాసెస్ అయిపోతాయి అని చెప్పేసి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ ఇచ్చే ప్రోగ్రామ్ చేశారన్నమాట. మేడం వాళ్ళు కార్పొరేటర్ జిల్లా సంబంధించిన అయితే మహిళలకి ఒక యూనిటీగా ఫామ్ అయ్యి మాకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, మాకంటూ ఒక విలువ కావాలి, మేము కూడా మగవాళ్ళతో సమానంగా అన్నిట్లోనూ ఉన్నాము, మాకు వాళ్ళతో సమానంగా వేతనం కావాలి అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని చేపట్టారు 1908 సంవత్సరంలో. ఆ తర్వాత 1909 సంవత్సరంలో మార్చి 8వ తారీఖున ఇదే ఉద్యమాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా చేసుకుందామని చెప్పి ప్రిపేర్ అయ్యి జాతీయ మహిళా దినోత్సవంగా చేసుకున్నారు. ఆ తర్వాత 1911 సంవత్సరంలో అమెరికన్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి మిసెస్ కార్లా అనే ఆవిడ ఒక ప్రోగ్రామ్కి మొత్తం అక్క చాలా హెల్ప్ చేసింది అనమాట. మొత్తం ఏర్పాటు చేయడం, అరేంజ్ చేయడం అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ అక్క. ఈ వీడియో తరపున మీకు చెప్పుకుంటున్నాము. ఇంకా లైన్గా అందరూ కార్పొరేటర్స్ కింద హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మా మేడమ్స్ అందరూ ఆమె హెల్ప్ చేసినందుకు ఆమెకి అందరికీ సన్మానం చేద్దాం అనుకున్నాం అనమాట. ఈయన వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ మా ఏరియాకు ది హెడ్ లాగా ఉంటారనమాట. తండ్రి రంగారావు గారు వాళ్ళు కాసేపు ఉమెన్స్ డే స్పీచ్ ఇచ్చారు. నేను వచ్చేసి మహిళా మండలి దానికి సంబంధించిన ద్వారా నేర్చుకున్నాను అనమాట టైలరింగ్. అందరికీ హెడ్ మా మేడం వాళ్ళందరికీ ఆయన హెడ్ అనమాట. మా మేడం తర్వాత ఆ సార్ తర్వాత ఇంకొక మేడం, ఆ మేడం తర్వాత మాకు నేర్పించిన మేడం లాస్ట్లో ఉన్నారు సార్ వెనకాల. నా సర్టిఫికేట్ టైం వచ్చేసింది, తీసుకున్నా. నేను ఆల్రెడీ గేమ్స్లో కూడా ఒక గేమ్లో విన్ అయ్యా అనమాట. ఆ గిఫ్ట్స్ ఇంకా ఇవ్వలేదు. అది వచ్చినప్పుడు కూడా చిన్న షార్ట్స్ రూపంలో కానీ లేకపోతే లాంగ్ వీడియోలో ఎలా ఒకలా పెడతాను అనమాట. ఆ గేమ్స్ కూడా కండక్ట్ చేశారు ఆ రోజు. ఇక అందరిలో 1 by 1 సర్టిఫికేట్స్ తీసుకు లైన్గా అందరికీ హెడ్, మా మేడం వాళ్ళందరికీ హెడ్ కాబట్టి ఆయనకు సన్మానం చేశాక మాకు నేర్పించిన మేడం, మా మేడం వాళ్ళకి ఈ మేడం హెడ్ అనమాట. లైన్గా ఒకరికి వెనకాల ఒకరికి ఉమెన్స్ డే సందర్భంగా ఆయన ఒక 5000 మా అందరికీ గిఫ్ట్ చేశాడు. ఈ అక్క హెల్ప్ చేసినందుకు ఆ అక్క కూడా సన్మానం చేశారన్నమాట. ఆరెంజ్ షాల్ వచ్చేసి మాకు నేర్పించిన మేడం, ఆ తర్వాత మా మేడంకి హెడ్. వీళ్ళందరూ మా మేడం నేర్పించిన 10 మెంబర్స్ అనమాట. మా ఏరియా వాళ్ళందరం కలిసి ఒక 12 మెంబర్స్. ఆ 12 మెంబర్స్ మేడంకి వెండివి పట్టీలను బొకేస్ సన్మానం చేశాము. ఇంకా ఆ రోజు భోజనాలు కూడా అక్కడే పెట్టారు. ఆఫ్టర్నూన్ 2 అయిపోయిందండి, 1కి స్టార్ట్ అయితే 2కి అయింది. నాకు చిన్నప్పుడు టీచర్స్ డే రోజు సెలబ్రేట్ చేసుకుంటే గుర్తొచ్చిందనమాట. వీళ్ళందరూ ఇంకా అంటే మేము ఒక్కళ్ళం అంటే మనిషికి 200 అలా వేసుకొని మేడంకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి, అందరం గుర్తుగా ఉంటుందని చెప్పేసి పట్టీలు తీసుకొచ్చామన్నమాట. పట్టీలు గిఫ్ట్ చేసి కాసేపు అయిపోయాక 4 అలా అయింది. కాసేపు డ్యాన్స్ చేసేసి ఇంటికి వచ్చేసాం. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం నేను ఇలా. మళ్ళీ కుదిరితే మళ్ళీ ఒక రౌండ్ పర్ఫెక్ట్గా నేర్చుకొని అయినా సరే మళ్ళీ ఇలాంటి సెలబ్రేషన్స్ మనం ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సందులో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏది వచ్చా చాలా బాగా చేస్తారు. మా మేడంకి హెడ్ అన్నా కదా, ఆ మేడం బుల్లెట్ బండి సాంగ్కి ఒక్కతే డ్యాన్స్ చేసింది. సాంగ్ మొత్తం ఏజ్ చిన్నదైనా సరే మేడం అంటే ఆమె గౌరవం ఎంత ఉందో చూడండి. నేను మా వీధిలో ఉన్న ఒక అమ్మాయి గోదావరి గట్టు సాంగ్ వేసామన్నట్టు. అంటే అన్ని సాంగ్స్ కలిపి 5 సాంగ్స్ రిమిక్స్ చేసాము. ఇదేమో గుట్ట కింద గుప్ప సెట్ల నిండా సాంగ్ అనమాట.
అందరం ఒక 1 డే ముందు నేర్చుకొని ఆ టైంకి అలా చేసాం డ్యాన్స్. చూస్తూ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. ఆల్రెడీ షార్ట్స్లో పెడదాం అనుకున్నా కానీ కాపీరైట్స్ పడతాయేమో అని చెప్పేసి పెట్టలేదండి. ఇది మగువా మగువా సాంగ్కి వేసాం. ఇంకా 2 మెంబర్స్ కూడా నేర్చుకున్నారు కానీ అక్కడ చిన్న ప్లేస్ చిన్నగా అవడంతో